జనకుడి భార్య గురించి మనకు రామాయణంలో ఎక్కడ చెప్పలేదండి. ఎందుకు ఆయన దేహము పైన ఆయన మిథిలాయాం ప్రదీప్తాయాం నమే కించిత్ ప్రదహ్యతే అన్నటువంటి విదేహ రాజు. ఆయన విదేహం అంటే దేహం పైన మమకారం ఉండేటటువంటి వాడు కాదు. ఆయనకు బంధువులు ఇట్లాంటి విషయాలు ఏవి కూడా పట్టింపు ఉండేటువంటి గొప్పనైనటువంటి ఉచ్చరైనటువంటి స్థాయిలో. అందుకే ఆయనకు దొరికింది ఆ సీతమ్మ. మనకు ఎందుకు దొరకటం లేదు ఆ సీతమ్మ, మనకు ఆ లక్ష్మి ఎందుకు కలగటం లేదు అంటే కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ దేహం నాది, నేను, నాకు అనేటువంటి ఒక బంధంలో చిక్కుకొని ఉంటాం మనం అంతా కూడా. అలా చిక్కుకొని ఉన్నటువంటి వారికి పరమేశ్వరి లక్ష్మీదేవి అప్ప ఎప్పుడు వచ్చినా నాది నేను అంటూ ఉంటాడు. స్వార్థమే ఉంటుంది, త్యాగం ఉండదు. అదే ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తు ఏమని చెప్తుంది? ఈశావాస్య విధకం సర్వం త్యక్తేన పుంజిత అని చెప్తుంది. త్యక్తేన పుంజితకు ఒక త్యాగంతో జీవించు. ఒక త్యాగంతో జీవించినప్పుడు మాత్రమే, స్వార్థాన్ని విడిచిపెట్టి త్యాగంతో జీవించినప్పుడు మాత్రమే అమ్మ నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అలా జీవించినటువంటి వాడు జనక మహారాజు. కాబట్టి ఆ జనక మహారాజులకి యజ్ఞంలో దొరికింది ఆవిడ యజ్ఞలక్ష్మి. యజ్ఞమునందు ఉద్భవించినటువంటి తల్లి కాబట్టి ఆవిడ సీత అంటేనే నాగేటి చాలు. అంటే మీరు నాగలు తీసుకొని గీస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక గీత ఏర్పడుతుంది చూసారా, ఆ గీతకు సీత అని పేరు. ఇది వేదంలో ఉండేటటువంటి మాట. వేదంలో ఆ సీత అనేటువంటి దాన్ని ఏమంటారంటే నాగేటి చాలు, నాగేటి గీస్తున్నప్పుడు ఒక చిన్న గీత ఏర్పడుతుంది. ఆ గీతకు సీత అని పేరు సంస్కృతంలో.